గ్రంథం మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. సరిపోద్దండి. అక్కడ యేసు ప్రభు వారు ఆయన సృష్టి ప్రారంభం నుంచి కూడా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా బైబిల్ చెప్తుంది. కానీ ఆయన చేత సృష్టించబడిన మనందరము కూడా దారి తప్పిపోయామని, మనలందరినీ కూడా రక్షించాలని మనుష్య కుమారుడిగా వచ్చాడు. దేవుడికి ఏ స్వరూపం ఉందనుకుంటారు? దేవుడి స్వరూపం ఏంటి? దేవుడు ఏ పోలికగా ఉన్నాడు అని మనం గమనిస్తే ఆత్మస్వరూపి. దేవుడు ఏ స్వరూపే అండి? 4:24 రాయబడింది, కానీ చదవద్దు, ఊరికి చెప్తా, జ్ఞాపం చేస్తానంతే. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట చెప్తాను, ఏది వ్యక్తిగత మాట చెప్పను. కాబట్టి దేవుడు ఆత్మ. ఆయన్ని ఆరాధించాలంటే భౌతికమైన వాటితో కాదు. ఏవండి, మన బట్టలు మార్పు చేయడం కాదు. ఏవండి, మేమున్న స్థితిలో ఆత్మతో ఆరాధించాలి. దేవుడు ఆత్మరూపుడు. తర్వాత ఆయన సత్యస్వరూపుడు. ఆయన ఏ రూపుడైనా సత్యస్వరూపుడు. సత్యము, నేనే సత్యమునని చెప్పాడు ఆయన. ఆయన సత్యం అనే స్వరూపం కలిగినటు వాడు. గమనించాలి. తర్వాత మూడోది ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపుడు. ఆయన ఓంకార స్వరూపుడు. ఆయన ఆకారం లేనివాడు, శబ్దం. ఓంకారం అంటే శబ్దం. అందుకనే పూర్వీకులు అన్నారు ఓం అన్నారు, అంటే శబ్దమై ఉన్నాడు దేవుడు. మనమైతే మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాం అంతే తప్ప దేవుడు అంటే ఏమనుకున్నారో ఆయన. ఆ దేవుడు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. మనందరి కొరకు వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? ఒక కులం కోసం వచ్చాడా? రాలేదు. దేవుడిది కనుక ఒక కులం అయితే కనుక పక్షపాతి అవుతాడు దేవుడు. కనుక దేవుడిది ఏ కులం అండి? దేవుడిది ఏమండి? ఒక కులం అనుకోండి, మా కులం అండి. దేవుడు ఎవరనుకుంటారు? మా కులవత్తుడేనండి అంటాం. ఏమండి, కులాలు నువ్వు పెట్టుకుంటే, కులాలు మనం పెట్టుకుంటే ఆయనకి సంబంధం ఏంటి? ఆయనకి అంటేస్తాం. కానీ పిల్లరా, ఆయనది కులం లేదు. మరి ఏ మతం? మా మతం అండి అయింది, మా మతం అండి అంటారు. ఏమంటే దేవుడికి మతం ఉందా? ఒకసారి చెప్పండి. దేవుడికి మతం ఉంటే ఆయనది ఏ మతం చెప్పండి? మన దేశమే కదా, ప్రపంచం అంతా కూడా ఈ మానవులే ఉన్నారు కదా. ఎన్నో దేశాలు, 200 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. దేవుడైతే ఒక దేశానికి పరిమితం కాడు, ఒక రాష్ట్రానికి పరిమితం కాడు, ఒక జిల్లాకు పరిమితం కాడు, ఒక ఊరికి పరిమితం కాడు. అలా పరిమితుడైతే దేవుడు కాదు. దేవుడు సృష్టికర్త. ఏమండి, మీ తండ్రి పేరు ఏం పేరండి? అడగండి పక్కన. మీ తండ్రి పేరు అడగండి. పక్కన అడగండి అయ్యా, మీ తండ్రి పేరు ఏం పేరని అడిగితే చెప్తారు. ఓ పేరు చెప్తారు, 2 పేర్లు చెప్తారా? 2 చెప్పరా? మీ అమ్మగారి పేరు ఏం పేరు అడగండి. ఓ పేరు చెప్తారు, 2 పేర్లు చెప్తారా? మనకి సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, మరి ఎన్ని ఒకటైనప్పుడు దేవుడు ఒక్కడే కదా. వాటిని సృష్టించాడు కదా దేవుడు భూమిని కలగజేశాడు. బైబిల్ చెప్తుంది భూమి ఆకాశములను సృజించిన వాడు అని. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్వితీయ సత్య దేవుడు అని చెప్పబడుతుంది. అద్వితీయుడు అంటే మొదటివాడు అని అది చెప్పబడుతుంది. నేనే మార్గం అన్నది. మేమే మార్గాలని చెప్పట్లేదు. మార్గం ఒకటే, గమ్యం ఒకటే. కానీ ప్రియులరా, ఏంటి ఇదంతా? దేవుడికి మతం లేనప్పుడు మనకు మతం అవసరమా? దేవుడికి కులం లేనప్పుడు ఏమండి, మనం పుట్టాం కాబట్టి పలానా కులం అని చెప్తాం. ఏం కులం అని అడుగుతారు, చెప్తామంతే. అంత చెప్పుకోవడం తప్ప
చెప్పుకుంటానికే తప్ప పోట్లాడుకుంటానికి కాదండి. నువ్వు పుట్టావు కాబట్టి చెప్పాలి. నేను అడుగుతాను ఏంటి మీ క్యాస్ట్ ఏంటంటే కమ్మ అంటాం, అంతే, అంతవరకే. అదేంటంటే ఆ అడ్రస్ వరకే తప్ప అది అట్టుకుని మనం ఎలాడకూడదండి. అందరం ఒకటే. మన అందరినీ కూడా ఏమండి రెండు విధాలు సృష్టించాడు. ఏంటంటే ఒకడు పురుషుడుగాను స్త్రీగాను, అంతే. ఆడ మగ ఇలాగే సృష్టించినట్టు బైబిల్ చెప్తుందండి. ఈ బైబిల్ చెప్తుంది. కాబట్టి పోయి అదేని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి ఆటో బ్రదర్స్ ప్రత్యేకించి ఆహ్వానించాం. రెస్ట్ చేస్తున్నారా? రెస్ట్ ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. మోషే ఎక్కడా? మోషే బుక్క పెడతాగా వెనకాల కూర్చోవాలి, ఎదర కాదు కూర్చుంది. మోషే అక్కడ అమ్మ వెనకాల పట్టుకుని కూర్చోవాలి. రాశారు ఎవరైనా? ఎన్ని జంటలు వచ్చారు? జంటలు. మీరు అది పట్టుకుని ఉండాలి, ఏది మిస్ అవ్వకూడదు. ఎన్ని జంటలు వచ్చారు? 3 జంటలు వచ్చారట. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకు ఈ మాట ఆటో బ్రదర్స్ అని చెప్పానంటే, ప్రజెంట్ చెప్పాలంటే ఒకటి భౌతికంగా పరిస్థితులు బాగోలేదు. చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆటో బ్రదర్స్. నిజంగా చాలా చెప్పుకోలేని ఎన్నో బాధలు, కుటుంబ పరిస్థితులు. ఎందుకంటే అదే ఆ కోణంలో వెళుతూ ఉన్నారు. సడన్ బ్రేక్ వేసినట్టు అయిపోయింది, స్పీడ్ బ్రేకర్ లాగా అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వాలని మనం ఏం చెప్పలేం, ఏం చేయలేం. కానీ పరిస్థితి ఒకళ్ళకి బాగుంటే ఒకళ్ళకి నష్టమైనట్టుగా పరిస్థితులు బాగోలేదు. అంటే వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలని ఆశ. ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చేస్తాడు దేవుడు, బ్రతుకులు మార్చేస్తాడు దేవుడు. ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. ఒకటి మూయపడితే 7 దారులు తెరవబడతాయి. ఆ విధంగా ఆటో కుటుంబాలు బాగుండాలని, ఆటో కుటుంబాలు ఏమండి వారు మేలు పొందాలనే ఉద్దేశంతో తప్ప మరొకటి మిమ్మల్ని మతం మార్చాలని కానీ మిమ్మల్ని ఏదో చేయాలని కాదండి. ఈ కొద్ది మాటలు అయిపోయే వరకు ఉండండి. మీకోసం ప్రత్యేకం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎంతమంది వచ్చినా పర్లేదు, కానీ మీకోసం ప్రార్థన చేస్తాం. ఎందుకు ఇద్దరిని రావాలని చెప్పి, ఫ్యామిలీతో రావాలని ఎందుకు అన్నానంటే, ఇవ్వండి మాకు ఒక ఫ్యామిలీ తెలుసండి. మా ఊరే అబ్బాయి ఆటో నడుపుతూ ఉంటాడు. ఆటో ఉంటున్న పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల క్రితం అంటే వాళ్ళు ఏమండి వెనకాల వారు మా చర్చికి వచ్చే వారనమాట, వెనక పెద్దవాళ్ళు. అయితే ఆ అబ్బాయి నడుపుకుంటూ ఉండగా ఏదో చిన్న ఆ గొడవలలో, ప్రభునందు పిల్లారా, తణుకులోని చిన్న గొడవలు జరిగితే ఒకరికొకరు కొట్టుకుపోయి అందులో ఒక ఆయన షాకిచ్చి పొడి చేస్తే ఈయన మధ్యకి వెళ్ళాడు. మెయిన్ గొడవ ఏం కాదు, ఏంది వేరే వాళ్ళది మెయిన్ గొడవ. అడ్డెళ్తే ఆ కత్తిని పొట్టలో పొడిచిపోయింది, పేగులు కిందగా జారిపోయాయి. హాస్పిటల్ తీసుకెళ్ళారు, అప్పటికే చచ్చిపోయాడు అన్నారండి. చాలా బాధ అయిపోయింది. ఆయనకి భార్య చక్కని అందమైన భార్య అండి, 2 రత్నాలు లాంటి 2 అబ్బాయిలే. కానీ రాను పరిస్థితుల్లో ఏమైపోయింది అంటే ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఆమె భయంకరుడికి వ్యాధితో ఆమె చనిపోయింది. ఇకపోతే అమ్మమ్మ దగ్గర పెరుగుతూ ఉన్నారు. కానీ సరైన భయం ఉండదు కదా, భయభక్తులు ఉండవు కదా. ఒక రోజున యవనస్తుడే, ఇంకా వివాహాలు కాలేదు, యవనస్తులు 20 సంవత్సరాలు అటు ఇటు కాకుండా ఉంటాయి. ఎవడు నాయంతా ముట్టుకుంటాడు, చాలా అందంగా ఉంటారు. రావులపాలెం నుండి అమలాపురం లైన్లో ఒక ఉదయాన్నే పక్కన సంపబడి అక్కడ శవంగా ఉన్నాడు. అక్కడ ఆయన దగ్గర నెట్రాన్ని చూసి కారు పంపిస్తే మా అబ్బాయి అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంకొక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి ఏదో జతలు బట్టి తిరుగుతున్న సమయంలో ఎవరిదో బండి ఏదో తీసుకెళ్ళడం ఉద్దేశంతో వాళ్ళు భయం పెట్టాలని తాటి మట్టించుకుని కొట్టారు. వదుకు తీసుకెళ్ళి చచ్చిపోయాడు వాడు. నిజంగా కుటుంబం అంతా ఇచ్ఛన్నం అయిపోయింది. నేను అనుకుంటాను, వారు కనుక ప్రార్థన చేసుకునేవారైతే, ప్రభు తప్పకుండా ఈ వాక్యాన్ని వాళ్ళలో పెట్టినప్పుడు అవునండి, పెద్దోళ్ళు అంటారు,
ఎవడు భోజనానికి ముందు ఉండాలి, గొడవలకి అంటారు. కనుక చిన్నదానికి పడటం అండి. ఓ మాట అంటే ప్రభు అన్నాడు, పడు. ఒక చెంప మీద కొడితే ఒక చెంప తిప్పు అని చెప్తున్నాడు. దానివల్ల నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబాన్ని నేను దీవిస్తానంటున్నాడు. అవునండి, ఆటో బ్రదర్స్ చాలామంది అండి, చాలా మంచి వ్యక్తులు ఉన్నారండి. నాకు తెలుసు, చాలా మంచి వ్యక్తులండి. ఆటో నడుపుతున్నట్టు వారి కుటుంబాలు నిజంగా మా పరిచర్యకి ఆటో బ్రదర్సేనండి ఎక్కువ మూలం. మేము ఇదంతా పరిచర్య చేస్తున్నామంటే ఆటో బ్రదర్స్ అండి. ఒకప్పుడు వాళ్ళు ప్రభు తెలియదు, కానీ ఒక్కొక్కరు తెలుసుకుని ప్రభువుకి వాళ్ళు హృదయం ఇచ్చి వాళ్ళ కుటుంబాలుగా ప్రభు సన్నిధికి వచ్చి వారు మాకు పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారు. చాలా మంచి వాళ్ళండి. వీళ్ళే కాదు, బయట కూడా చాలా మంచి వాళ్ళని చూసాం. ఒక్కొక్కసారి ఎందుకంటే ఒక్కొక్క ముసలోడు ఎక్కుతారు, డబ్బులు లేవమ్మా అంటారు, పోనీలేమ్మా పర్లేదని. అటువంటి దాతృత్వం కలిగినట్టు మనసు ఆటో బ్రదర్స్లో ఉంది చాలా. అవునండి, కానీ వాళ్ళు వాక్యం కూడా ఉంటే వాళ్ళు ఇంకా కీడులో పడిపోకుండా వాళ్ళు కాపాడబడతారు. వారి కుటుంబాలు బాగుంటాయి, వారి కుటుంబాలు బాగుండాలి అనే ఆశ. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నేను పేపర్లో చూస్తాను. సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్టు బొంబాయి పట్టణంలో సుమారు 2 లక్షల కంటే ఎక్కువ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయి. బొంబాయి అంతా కాదు, ఒక ప్రాంతంలో ప్రత్యేకించి 2 లక్షల కంటే సుమారు ఆటోలు ఉన్నాయండి. తిరుగుతూ ఉంటే ఒక రోజున ఒక స్కూల్ నడిపిస్తున్నట్టు యొక్క హెడ్ మాస్టర్, ఆయనతో పాటు మరొక ఆయన, ఇద్దరు కలిసి బ్యాంకుకి వెళ్ళి 6 లక్షల కొన్ని వేల రూపాయలు, 6 లక్షల కంటే పైన అన్నమాట శాలరీ, అది డ్రా చేసుకుని అక్కడ నుంచి ఆటోకి వచ్చి అక్కడ దిగి స్కూలు కొంచెం లోన ఒక మాదిరి ఎలాంటి ఈది కింద ఉంటుంది, ఆ ఈదిలోకి ఆటో వెళ్తుందనమాట. ఆ ఆటో దిగేసి లోనికి వెళ్ళిపోయారు స్కూల్ కాడికి వెళ్ళి కూర్చున్నప్పటికి బ్యాగ్ ఏది అని అంటే, ఇదేంటి బ్యాగ్ మీరు తీసుకున్నారు కదా అని ఈయన అంటున్నాడు, మీ చేతిలో ఉంది కదా అని ఈయన అంటున్నాడు. ఇద్దరు కలిపి ఆ ఆటోలు వదిలిపెట్టేశారు. ఆటో అబ్బాయి తెలియదు, ఆటో అబ్బాయి ఆ ఆటో నెంబరు కానీ ఏది వీళ్ళు చూసుకోలేదు, అంత అవసరం ఉండదు కదా. ఆటో ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఎక్కామా వెళ్ళిపోయామా అనుకుంటున్నట్టు అంతే, అంతకంటే ఏముండదు. కాబట్టి ఆ విధంగా వచ్చేస్తారు. ఆటో అబ్బాయిది నేరమేం కాదు, వీళ్ళు మర్చిపోయారు. 6 లక్షల కంటే పైన. ఆ రోజుల్లో ఆటో 30,000 రూపాయలు పెడితే ఆటో వస్తుంది, కొత్త ఆటో. ఎంత డబ్బు అండి? 6,30,000 కొన్ని వందలు ఉన్నాయండి దాంట్లో. కాబట్టి వెంటనే కూడా వీళ్ళు గుండ్లు బాధేసుకుంటున్నారు, పరుగు ఈదుల్లోకి వచ్చారు. ఆటో అక్కడ ఉంటుంది కదా, ఆ వెనకాల వదిలిపెట్టేశాడు. ఆయనే చూసుకోడు, ఆయన వెళ్ళిపోతాడు. ఏమండి, ఇంకా ఏ విధంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏ విధంగా అని చెప్పి పాపం ఇద్దరు తలలు పట్టుకుని చాలా బాధపడిపోతున్నారండి, గొళ్ళు ఏడుస్తున్నారు. ఆ స్కూల్లో ఉన్నటి మాస్టర్లు అందరూ వచ్చారు, టీచర్స్ అంతా వచ్చి ఏమైంది అంటే ఇలాగనే లోపల ఒక ఆటో అబ్బాయి వచ్చాడు. ఇందాక ఆటో దిగింది మీరేనా? అవును బాబు, ఎందుకంటే ఈ ఆటోలో బ్యాగ్ మర్చిపోయారండి, ఇదిగోనండి ఆ బ్యాగ్ తెరిచి చూడగా మీ స్కూల్ అడ్రస్ దాంట్లో ఉందండి, అది అడిగి మీరు అక్కడ దిగారు, కానీ స్కూల్ మాకు తెలియదు, అడుగుతూ వచ్చానండి. దీంట్లో డబ్బులు చాలా ఉన్నాయండి, అది పాపం దేనికో, అందుచేత మళ్ళీ మీరు చాలా నష్టపోతారండి అని చెప్పి పట్టుకుని వచ్చి ఆ బ్యాగ్ ఇచ్చిన చూస్తులోకి పైసలతో చూద్దామన్నాయండి. వందలతో చూద్దాం. 6,30,000 చిల్లర ఎంతైతే ఉండాలో అంత డబ్బులు ఉన్నాడు, ఒక్క రూపాయి తక్కువ లేదండి. లెగ్గాంతులు పోయారు. ఆయన చూస్తే ఆటో డ్రెస్ ఉంటుంది కదా, కాకి డ్రెస్ వేసుకుని ఉన్నాడు. ఒక సామాన్యుడిగా, ఒక పేదవాడు ఆయన. ఆటో కూడా ఆయనది కాదట, అద్దెకిస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆటో కొని అద్దెకిస్తూ ఉంటారు, కొంతమంది కొనుక్కుని తోమత లేక అద్దెకి తిప్పుకుంటూ ఉంటారు. అలా అద్దెకి తిప్పుకుని ఆయన అంటే రోజుకి ఇంతని ఆయనకి ఇచ్చి కనమాద ఈయన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అది ఈయన స్థితి. చదవటానికి డిగ్రీ చదివాడు, కానీ ఇతడుకు జీవనోపాధికి ఏ జాబు లేకపోవటం వల్ల ఇటువంటి రీతిగా ఏంటి ఏం కాదు, ఇలా వచ్చాడు ఏం కాదు, మీరు వచ్చాడు, దాన్ని పోనవండి, మీరు ఇలా వచ్చాడు. చచ్చిపోయిందా? 2 గంటలకు వచ్చుకుందాం, మధ్యాహ్నం దాకా వచ్చుకున్నాం, ఈ పూట వచ్చుకోలేమా? మాకేం రావట్లేదు. మీకు ఏమైనా వస్తుందా?
రాదు. ఈ వాసన ఎక్కువైనప్పుడు ఆ వాసన ఎక్కడ వస్తుందండి? దేవునికి స్తోత్రం. మరి మీకు మాత్రం ఈ వాసన రావట్లేదేమో. చూడండి, మీరు పరిచర్య చేస్తున్నారు, ఊరికే అన్నాను. చూడండి, కనమే చూడండి, ఏం కదా, పాము ఏమైనా వచ్చిందేమో, దాన్ని కూడా ఉల్లేమంటున్నాను నేను. అది దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. వెంటనే నిర్ఘాంతపోయాడు. అడుగుతున్నారు, బాబు మరి నీవేమీ దొంగిలించలేదు మా దగ్గర, మేము మర్చిపోయాం. నువ్వు వెళ్ళి ఇలాంటి ఆటోలు ఒక 20-25 కొనుక్కోవచ్చు, కానీ నువ్వు ఎలా తెచ్చిచ్చావయ్యా? ఏంటయ్యా, మానవత్వం గురించి విన్నాం, మేము బోధిస్తాం కానీ ఇంత మానవత్వమా అంటే అని ఒకటే అన్నాడు, అయ్యా నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా, నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా. నేను నమ్ముకోకముందు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, జోదగాడగా, భార్యను కొట్టి, పిల్లల్ని హింసించి చాలా చాలా బాధ పెట్టేవాడిని. కానీ అలాగే నా భార్య చాలా మంచిది, చాలా మంచిది. నా బిడ్డలు చిన్న బిడ్డలు. కానీ ఎవరో చెప్పారు, నేను ఆమెను కొడుతూ, ఆమెను తిడుతూ, ఆమెను ఏదిస్తూ చూస్తున్నారు ఇరుగుపోరు వారు, ఎవరు అడ్డు రావట్లేదు. కానీ ఎవరో ఒక తల్లి వచ్చి అంటుంది, అమ్మ యేసుప్రభుని నమ్ముకో, అమ్మ యేసుప్రభుని నమ్ముకో, మీ కుటుంబానికి మేలు చేస్తాడు అని చెప్పిందంట. అయితే యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన కొడతాడు, ఇంకా కొడతాడు ఆయన. అయితే ఆయన లేనప్పుడు రహస్యంగా చర్చికి వెళ్ళి, మళ్ళీ ఆయన వచ్చే టైంకి మళ్ళీ ఆయన ఆటో తీసుకెళ్తాడు కదా, వచ్చే టైంకి మళ్ళీ వచ్చేసి ఇలాగా ఆ విధంగా రహస్యంగా ప్రభువు నమ్ముకుంది, ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. ఒక రోజున ఆయన బాగా కొట్టేశాడట. కొట్టేస్తే ఈమె అలాగే కన్నీళ్ళు కాసుకుంటుంది. ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఉండి, ప్రభువా ఆయన నన్ను బాగా కొట్టాడు, అయితే ఆయన పనిచేస్తేనే మేము బ్రతుకుతాం, ఆయన చేతులు నిప్పట్నీయము ప్రభువా, నిప్పట్టకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తుందంట. ఈమె తగిన దెబ్బల గురించి కాదు బాధపడేది, ఆయన చేతులు ఎక్కడ వాసిపోనియో అన్నట్టుగా. ఈయన నిన్నాడండి, తాగిందంతా దిగిపోయింది. ఇంత మంచిదా నా భార్య, ఇంత మంచిదా అని వెంటనే కూడా పశ్చాత్తాపడి, అదే దేవుడిని నేను నమ్మానండి, మారు మనసు పొందానండి, రక్షించబడ్డానండి, ఆ ప్రభు సన్నిధికి వెళ్తున్నానండి. ఆయన మాట విన్నాను, ఏంటంటే నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, నీ పొరుగువాంది ఏది నువ్వు ఆశించొద్దు అని దేవుడు చెప్పాడండి. ఇది నాది కాదు కదండి, ఇది నా కష్టార్జితం కాదు కదండి. ఒకవేళ నేను తీసుకుని మీరు అన్నట్టు ఆటోలు కొనేసుకుంటే, నా దేవుడు అడిగితే నేను నేరస్తుడైపోతాను, నేను నిత్య నరకానికి వెళ్ళిపోతాను. నా దేవుని ముందు నేను దోషిగా ఉండకూడదు కదా, నిర్దోషిగా ఉండాలని నేను ఇది ఎవరిదో తెలుసుకుని ఆటోలో కూడా ఎవరిని ఎక్కించుకోకుండా వచ్చి ఇచ్చానంటే, వెంటనే కూడా కౌగులించుకుని ఏడుస్తూ అన్నారు, నువ్వేం చదువుకున్నా? డిగ్రీ చదివానంటే. మరి ఏంటి బాబు, జాబ్ ఏమీ రావట్లేదు. ఆ స్కూల్లోనే అటెండర్ పోస్ట్ ఇచ్చి ఆయనకి జాబ్ కంటే మంచిది ఇచ్చి, ఏవండి కొన్ని వేల రూపాయలు నీవు ఎంత సంపాదించావు దాని మీద 10 రెట్లు ఎక్కువ జీతం నీకు ఇస్తాను, నీలాంటి నమ్మకమైన వాడు మాకు కావాలి అని ఆ స్కూల్లో చేర్చుకున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు మారితే ప్రభు నీ జీవితాన్ని ఇచ్చిస్తాడండి. ఇదే జీవితం అనుకోవద్దు, ఇదే ఆటో అని అనుకోవద్దండి. అలాగనే నీ భార్య కూడా చాలా మంచిదండి. చాలాసార్లు ఏం చేస్తామంటే తక్కువగా చూస్తాం, తృణీకరిస్తాం, ద్వేషిస్తాం, ఇది నీ వల్లనే అంటూ ఉంటాం. కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మన మీద శాపం ఉన్నది, మన పాపానికి వచ్చే శాపం ఉన్నదండి. ఆ శాపం ఏం చేద్దంటే గలిబిలి పెడుతుంది. చాలాసార్లు భార్యలు కూడా భర్తను ఏదించే సందర్భాలు లేకపోలేదు. ఎంత తెచ్చినా ఇంకా సాలేదు అంటారు, ఇంకా అప్పులైపోయి అంటారు. అవునండి, తృప్తి అనేది, దాని అడ్జస్ట్మెంట్ అనేది చాలామందికి తెలియదండి ప్రియులారా. ఈ రకంగా భర్తలు చాలా బాధపడినట్టు వారు ఉన్నారు. కానీ నీ కుటుంబాన్ని బాగు చేయవాడు, మనలను సరిచేసేవాడు, మన కుటుంబాన్ని కట్టివాడే నేను ప్రకటిస్తున్నట్టుకి నజరేయుడు యేసు. ఆ యేసు ఆ ఊరు వచ్చాడు, ఆ కపెర్నహూము అనబడుతున్నాడు ఆ ఊరు వచ్చాడు. ఆ రోజున శరీర ధరకు వచ్చినప్పుడు, ఆ ఊరు వచ్చినప్పుడు ఒక ఇంట్లో మా ఇంట్లో రండి అని ఇంట్లోకి ఆహ్వానించి కూర్చున్నాడు ఆయన. యేసు వచ్చాడని విని ఆ ఈదోళ్ళు ఆ పేటలో వాళ్ళు, ఈ పేటలో వాళ్ళు, ఆ సందులో వాళ్ళు మొత్తం వచ్చేసారండి.
మొత్తం ఇల్లంతా కూడా కిటకిటలాడిపోతుందండి. ఇంకా మధ్యలో ఏది లోనికి వెళ్తాక చోట్లేదండి. కొన్ని గంటల సేపు యేసు ప్రభు వారికి ఇదిగో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అయితే అప్పటికే ఆ ఊళ్ళో పక్షవాతం అనే ఒక రోగిష్టి ఒకడు ఉన్నాడు. వాడు ఎంతో కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. అన్ని రోగాల కంటే ఇది చాలా ప్రమాదకరమైంది, బాధాకరమైంది. ఏంటో తెలుసా అండి? మనిషి బాగానే ఉంటాడు, అర్థమైందా? నడలేడు. మనిషి బాగానే ఉంటాడు, ఏం చేయలేడు. మనిషి బాగానే ఉంటాడు, లేచి కూర్చోలేడు. కారణం ఏంటి? ఓ కాలు పనిచేద్ది, ఓ కాలు పనిచేయదు. ఓ చెయ్యి పనిచేస్తుంది, ఓ చెయ్యి పనిచేయదు. తలభాగం కూడా ఎవరిని మూతి వంకర పోయో, మాట కూడా సరిగ్గా రాదు. ఇది పాపం అనేది కూడా మన జీవితంలో అటువంటిది, ఒక పక్షవాతం లాంటిదండి. ఒక పక్కన చూసి చాలా మనం మంచిగా ఉండాలనుకుంటాం, మరో పక్కన మనం తెలియకుండానే రాక్షసులు తయారైపోతాం. కోపం వస్తే ఏం చేస్తామో తెలియదు, కోపం వస్తే ఎలాగుంటామో తెలియదు. ఏమండి, మీ ముందు ఒక ఆయన్ని నేను నిలబెడతాను, ఏదైతే సాక్షి కూడా చెప్పిస్తాను. బాబు ఒకసారి నిలబడమా? ఉమానే లేచి నిలబడు. ఉమా వాళ్ళ నాన్నగారు అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు. ఈయన ప్రారంభంలో చిన్నప్పుడు నమ్ముకున్నాను, కానీ పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయిపోయింది, కానీ నమ్ముకోలేదు. భార్య బిడ్డలు కూడా ఉన్నారు ఇప్పుడు, కానీ భయంకరంగా తాగుడు, తాపిమేత్రండి. భయంకరమైన తాగితే ఆయన ఎవరిని పెళ్ళాన్ని కొడతాడో, తల్లిని కొడతాడో, అత్తగారిని కొడతాడో, బిడ్డలను కొడతాడో తెలియదండి. ఆయన కొట్టాడంటే మొత్తం ఎవరండి దవడ ఆసిపోవలసిందే, ఎముకలు ఇరిగిపోవలసిందే. ఆ విధంగా నిజంగా వారు కన్నవారు చాలా మంచివారు, కట్టుకున్నవాడు అంతకంటే మంచిదండి. అన్నీ సహించుకుంటూ ఉండగా తర్వాత ప్రభువుని అంతకుముందు తెలుసు కానీ పూర్తిగా మారు మనసు పొందలేదు. మారు మనసు పొందాడు. కూర్చో బాబు కూర్చో. మారు మనసు పొందాడండి. ఇప్పుడు ఆ భార్య అనండి పువ్వుల్లో పెట్టుకొచ్చి వస్తాడు, పువ్వుల్లో పెట్టి వస్తాడు. ఆ బిడ్డలకు ఆయన తాబి పని చేస్తాడండి. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఒక రోజు నాతో అన్నాడు, ఈ మధ్య వాళ్ళ తణుకులో ఉంటారు, పేటపల్లిలో. తనలో పాలిటెక్నిక్లోనే వాళ్ళు చదువుకుంటారు. అయితే వాళ్ళు పెద్దోళ్ళే ఏమండి, పాలిటెక్నిక్ చదువుతున్నారు కాబట్టి కొంత వయసు వచ్చిన వాళ్ళే. అయినా కానీ వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్తాడండి. 4 అయిపోద్ది. మళ్ళీ తాపి పని ఎక్కడున్నా కానీ ఎప్పుడెప్పుడు వచ్చేస్తానని ఒక పావుగంట వెళ్ళిపోయి గబగబా వాళ్ళు దించేసి, అంటే వాళ్ళు దారి మధ్యలో ఎలాగెళ్తారో ఏంటో అని మళ్ళీ వచ్చి ఆ చదువు ఒక గంట చేస్తాడండి పని. అంత మంచి వ్యక్తిగా మారిపోయాడు. ఆయన అంటాడు, మొన్నే సాక్ష్యం చెప్పాడు, మొన్న వారం అనుకుంటా, క్రితం వారం ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒకప్పుడు నేను భయంకర వ్యక్తిగా ఉన్నాను, ప్రభు మార్చేశాడని. నన్ను ప్రభు మార్చకపోతే నేనేమైపోతును, నా భార్య ఏమైపోదు, నా బిడ్డలు ఏమైపోదునండి. అవును, అందరూ కూడా మొదటగా అందరూ మంచివాళ్ళమే, కావాలని చెడ్డోళ్ళు ఎవరు అవ్వం. కానీ అనుకోకుండా సరదాగా కొన్ని వ్యసనాలు అభ్యర్థియండి, అనుకోకుండా కొన్ని అలవాట్లు వచ్చేస్తాయండి. దాని ద్వారా అదే మన జీవితంలో ప్రథమ స్థానంగా మారిపోద్దండి. అదే మనల్ని పరిపాలన చేస్తుందండి, మన నెత్తి మీద కూర్చుంటుందండి. తాగుదు మానేద్దానన్నా మానలేవు నువ్వు, కానీ ప్రభు అయితే నీకు విడుదల కలగజేస్తాడు. ఎంతోమందిని గురించి చెప్తాను, త్రాగుబోతులు మారిపోయారు. అవునండి, జూతగాళ్ళు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు. అవునండి, ఎందుకంటే ఈ బైబిల్ యొక్క మాట నీ హృదయంలోకి వస్తే ఇది మనసును మారుతుందండి, మతం కాదండి. మతం అయితే ఏం చేయదండి, పోట్లాట పెట్టేద్దండి. మతం అంటే మీ మతం అన్నట్టుగా కాదు, మతం కాదు. ఒకప్పుడు నేను మతంలో ఉన్నాను, నాశనం అయిపోయాను, నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మతం అవునండి ఇతడు వారి మీద పెడుతుంది, మనం చంపుకున్నట్లుగా చేస్తుంది. కులం అదేమీ మన జీవితాల్లో. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఇక్కడ నిన్న ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, వచ్చి ఉంటాడు, ఎలా వస్తానన్నాడు. ఇక్కడ కులం అంటారండి. ఏంటండి కులం? కులం ఆదుకుంటుంది అంటారా? కానీ ఆదుకునేవాడు ప్రభు కదా అని ఆయన చెప్తున్నాడు నాతో. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ విధంగా ఆ ఊరిలోనండి దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఆహ్వానించారు. ఆయన అనేక విషయాలు మాట్లాడుతున్నారు, కిక్కిరిసిపోయారు జనం, సమయం చూడలేదు. ఆ ఊరిలోనండి పక్షవాత కలిపి ఒకడు ఉన్నాడు. అయితే వాడు పాపం మంచం మీదే అన్నిని అని చూస్తే జాలిపడ్డారు నలుగురు చూశారు, జాలిపడ్డారు. అయ్యో వీడిలాగా ఉన్నాడు. ఎంతోమంది డాక్టర్లు
వైద్యం ఎన్నో చేసినా బాగుపడలేదు వీడు. కానీ మనం యేసుప్రభు గురించి విన్నాం. యేసుప్రభు పుట్టు గుడ్డోడి కళ్ళు ఇచ్చాడని, కుష్ఠరోగులు బాగు చేశాడని, దెయ్యాల చేత పీడించబడి విడుదల ఇచ్చాడని విన్నాం కదా. అన్ని చేసినోడు ఈయన కూడా బాగు చేస్తాడరా. ఈడంతటి వెళ్ళాడు. మరి యేసుప్రభుని నమ్ముకొని వెళ్ళరా అంటే వెళ్ళాడు. కానీ మనం కొంచెం తీసుకెళ్తామా, మనం కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుని ఈ నలుగురు వెళ్ళారు వాడి దగ్గరికి. ఒరే, నీ బ్రతుకు బాగవ్వాలంటే మేము ఒక ఆయన ఉన్నాడురా, ఆయన పేరు యేసు. ఆ యేసయ్య దగ్గర తీసుకెళ్తాంరా, నీ జీవితం బాగుపడద్దురా, నేను బాగు చేస్తాడరా అని చెప్పి వాడిని తీసుకెళ్తాం. ఎలా నడిపించాలంటే కాల్చి రాదు. అందుచేత ఆ పరుపు మీద ఉంచేసి పరుపు పలంగా మంచం పలంగా మోసుకుపోయినట్టున్నారు అక్కడికి. ఆ ఇంటికి మోసిపోయి అలా అప్పుడు వీళ్ళు గుమ్మం దగ్గర నిల్చుని చూశారు. అలా చూస్తున్నారండి. కూర్చున్నట్టు వాళ్ళు ఎవరు చూడలేదండి వాళ్ళు. ఇంకా ఎందుకని? యేసుప్రభు మాటలో లీనమైపోయారు. మనం ఏం చేస్తాం? ఎవడన్నా అలా వెళ్తే వాక్యంతో మానేసి మన తలకలని తిప్పుతాం. అదేనండి మన జబ్బు. అర్థమైన దృష్టి కేంద్రీకరించినప్పుడు, గురిపెట్టినప్పుడు ఏది జ్ఞాపకం రాకూడదు, ఏది కనపడకూడదు మనకి. అప్పుడే నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు. అక్కడ ఉన్నట్టు వారు అటువంటి వారు ఎట్టి పెడతారు దృష్టి. అలా చూశారు. యేసు ప్రభు కూడా వాడేం పట్టించుకోలేదు. ఈ వాక్యం చెప్తూ ఉన్నాడు వినేవారికి. చూశారు, లోనికి వెళ్తానికి ట్రై చేశారు. అసలు ఎవరు చోటు ఇచ్చేటట్లు లేరు. ఇంకా మనుషుల మించి తొక్కుంటే వెళ్ళాలి. అది మర్యాద కాదు కదా, ప్రభు మెచ్చుకోడు కదా అది. అని ఏం చేశారంటే, ఒరే ఇల్లు ఏంటి ఇదా అన్నారు. డాబా కాదు, అది పెంకుటిల్లు. ఏమిల్లు అండి? పెంకుటిల్లు. అది ఏ బంగాళ పెంకు లాంటిది ఏదో, మొత్తానికి ఒక పెంకుటిల్లు అది కపెర్నహూములో. అయితే వీళ్ళు అనుకున్నారు, ఒరే ఇల్లు మీద తీసుకుపోదాం. యేసుప్రభు చూడు ఎన్ని అడుగులు, 16 అడుగులు లోన ఉన్నాడు. పైనుంచి 16 అడుగులు ఎక్కేసి యేసుప్రభు ఎక్కడున్నాడు ఆ నిబ్బరంగా గొయ్యెట్టేసి, అంటే పెంకులు తీసేసి కింద దించేద్దాం అనుకున్నారట. ఏమండి, అలాగే నిత్యం తెచ్చుకున్నారు. ఒక మనిషిని మోసుకెళ్తాం మామూలు విషయం అంటారా? బొంత పలంగా కట్టేసి చుట్టేసి నలుగురు మరి ఎలా మోసుకెళ్ళారో తెలియదండి. ఐసా ఐసా అంటూ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదండి. కప్పుకు తీసుకుపోయారండి, నడికప్పు తీసుకుపోయారు. ఆ నడికప్పు మీద నుండి యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పెంకులు తీసుకుపోతున్నాడు. ఒరే ఇక్కడ ఉన్నాడు రా, ఈయన ముందు ఆయన ముందు కొంచెం ఖాళీ ఉంది, అక్కడ దించాలరా అన్నాడు. దానికి తోళ్ళు కట్టేశారు. ఆ పరుపుతో పాటు తోళ్ళు కట్టేశారు. పెంకులు తీసేశారు. మనిషి దూరటానికి సరిపాటుగా ఆ పెంకులు తీసేశారు. అక్కడ ఉన్నట్టు ఆ కర్రలు కూడా కొంచెం పక్కకు గెడ్డేసినట్టున్నారు, తోసేసినట్టున్నారు. మొత్తం మీద మళ్ళీ తోడు పట్టుకొని కిందకి సరాసరి కింద దించేశారు. సరికి యేసు ప్రభు ముందు అలా పడుకున్నాడు. అలా పడుకోబెట్టారు. వీళ్ళ పైనుంచి అలా చూస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వాడిని చూశారు, వీడిని చూశారు, వీడిని చూశారు, వాళ్ళని చూశాడు. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, యేసు ఎవరి విశ్వాసం చూశారు? దింపునోడి విశ్వాసం చూశారు. దింపునోడి విశ్వాసం చూశారండి. ఎందుకంటే వాడిని బాగు చేయలేరు, అర్థమైందా? కానీ బాగు చేసే వారి దగ్గర తీసుకెళ్ళారండి. తీసుకెళ్లే వారి విశ్వాసం చూశాడు అక్కడ. తీసుకొచ్చేవారి విశ్వాసం చూస్తున్నాడు అక్కడ. అవునండి, వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆగం ఈడు ఎలాగున్నాడు? పక్షపాతంతో ఉన్నాడు. యేసు ఏం చెప్పాలి? నీ పక్షపాతం నుండి నీకు విడుదల చెప్పాలి. ఏం చెప్తున్నాడు? నీ పాపములు క్షమించు. అదే ఆత్మీయ రోగమని చూసారండి. ఆత్మీయ రోగమనం కదా పాపం. ఆ రోగం యేసు ప్రభు వారు ఆ రోగానికి, అంటే ఈ రోగానికి పాపానికి లింక్ ఉంటుందండి. మీలో అనేకులు రోగులు అవుతున్నారంటాడు. మీరు అశారతగా ఉండడం వల్ల అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారన్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఈ వ్యాధికి మూలం ఎక్కడుందో తెలుసా? పాపం అండి, పాపం. ఆ పాపము ద్వారా ఇతడు పక్షవాతిగా మారాడు. కాబట్టి వైద్యం ఎంత చేసినా బాగుపడలేదు. ప్రభు చూశాడు, ప్రభువు తెలుసు. కుమారుడా, ఏమని పిలుస్తారు? ఇసుక్కుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఇసుక్కుంటారు. మంచం మీద ఉన్నామనుకోండి, కొత్తలు బాగానే చేసినా చేయలేక ఏమంటారు? సచ్చినోడు కాదు,
మీరు అంటారులేండి, మీరందరూ మంచోడు కదా. కొంతమంది అంటారు చచ్చినోడు కాదు అన్నట్టుగా. కానీ ఎంతమంది మాటలైనా పడాలి తప్పదు. ఇక ఏం చేయలేడు కదా. ఒకప్పుడు మంచి రోషం గలవాడే అన్నవాడే, కానీ ఏం చేస్తాడు ఇప్పుడు? కాబట్టి ప్రభు గమనించాడు, నీ పాపములు క్షమించబడవన్నవని చెప్పాడండి. 11-12 వచనాలు చదువుదాం. పక్షవాయువు గలవాణిని చూశాడు యేసు ప్రభువారు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నీ ఇంటికి పో అని నీతో చెప్పుచున్నాను. ఎన్నో సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి, ఎంతో కాలంగా మంచం పడిన వ్యక్తి ఇప్పుడు మోసుకో తేబడ్డాడు, పరుపు మీద ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు మొట్టమొదటిగా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపాలు నేను క్షమించాను. యేసు మాత్రమే పాపానికి క్షమించువాడు. పాపుల రక్షకుడు యేసు ప్రభు మాత్రమే. మన పాపమునకు విముక్తి యేసుక్రీస్తులో మాత్రమే. మతములో మన పాపం పోదు, కులములో మన పాపం పోదు. కులస్తులందరూ ఏకమై ఏం చేసినా నీ పాపము నుండి పరిహారం కలగదు. మతములో నుండి ఏ మతమైనా సరే నీ పాపం తీసే శక్తి మతంలో లేదు, లేదు, లేదు. నేను ఏ మతాన్ని దూషించట్లేదు, ఎవరి మతం వాడికి ఇష్టం కాదంటలేదు. కానీ మతం మాత్రం నీ పాపానికి పరిహారం లేదు. మన పాపాలకు పరిహారం, ఆ పాపం పరిహారం కాకపోతే వచ్చిన నష్టం ఏంటండి అని కూడా ప్రశ్న వస్తుందండి. నష్టం ఏంటో చెప్పనా? నష్టం ఏంటో చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో ఏమండి, ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు గెహాజీ. ఆయన ఎలీషాకు శిష్యుడు. ఎలీషా మీకు అర్థమవుతుంది చెప్తాను, ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త. అయితే సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉన్నాడు నయమాన్ అనే ఒకడు. సైన్యాధిపతి అయిన సిరియా దేశానికి ఈ నయమాన్ ద్వారా ఎన్నో విజయాలు తెచ్చాడు ఆ దేశానికి. ఆ రాజు ఈ నయమాన్ అంటే చాలా ఇష్టం. ఈ నయమాన్ కనుక యుద్ధంలో ఉన్నాడా ఆ దేశం ఓడిపోవలసిందే. అలా ఎన్నో దేశాలు జయించాడు ఆయన. అయితే ఆ నయమానికి ఎవరికి కనిపించలేదు ఏంటో తెలుసా? కుష్ఠరోగం ఉంది. ఏ రోగం ఉందమ్మా? కుష్ఠరోగం ఉంది. ఎవరికి తెలియదు. బట్టలు కప్పేసుకుంటున్నాడు, ఏమండి ఆ యుద్ధ వస్త్రాలు వేసేసుకుంటున్నాడు, ఏమండి మరి పైన కానీ ముఖం మీద కానీ ఒళ్ళంతా చరి చేసుకుంటున్నాడు. అందరూ కూడా ఆహా ఓహో ఓ మా నయమాన్ అంటే తెలుసా, మా నయమాన్ బలవంతుడు అన్నట్టుగా. నిజానికి ఆ నయమాన్ ద్వారా యెహోవాయే విజయాన్ని కలగజేస్తాడని రాయబడింది. ఆ నయమాన్ కూడా తోడుగా ఉన్నాడంటే దేవుడు తెలియదానికి. గమనించండి. అయితే ఆ నయమాన్ కుష్ఠరోగి. ఆ ఇంట్లో ఒక చిన్నది ఉంది. ఆమె ఇశ్రాయేలు దేశపు సంబంధమైన ఆమె, చిన్న బిడ్డ ఆమె. ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆ ఇంట్లో పని చేస్తుందండి. పాసి పని అంటారు చూసా, అని పని చేస్తుంది. అయితే ఈ అమ్మాయి గమనించింది, ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కదా. ఆయన వస్త్రాలు తీసినప్పుడు కుష్టి రోగంతో రసిలు కారిపోయి మరకలాడిపోయి ఈ అమ్మాయి ఉతకాలయ్యి. అవి వదులుతీయా ఏమండి? ఆ రక్తపు డాగులతో ఉన్నటి వాటన్నిటి ఉతికి తెల్లని చేసి చూస్తుంది. కానీ ఈ అమ్మాయి దేవుడు అంటే తెలుసు, దేవుడు నమ్మినట్టు వారి బిడ్డ ఏమి. కాబట్టి ఒక రోజున ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వస్తా ఆ అమ్మాయిని దిగొచ్చేసాడు. ఈయన ఇంట్లో కష్టమైపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇదిగో ఆ అమ్మాయిని దిగొచ్చేసి నువ్వు పని చేయించుకో అని చెప్పేసి భార్యకి ఇచ్చాడు నయమాన్. అప్పటి నుంచి పని పిల్ల కింద మారిపోయింది, పని మనిషి కింద మారిపోయింది. కానీ ఆ అమ్మాయి మాత్రం అతను ప్రేమిస్తుంది. యజమానురాలతో అంటుంది, అమ్మగారు నేను మాట చెప్తాను, మీరేమనుకోరు కదా, చెప్పమ్మా. ఏంటి? ఏమి లేదండి, అయ్యగారు చూస్తే నాకు చాలా హృదయం తడుక్కుపోయిందండి. ఆయన శరీరం అంతా ఏంటండి అంటే ఆ యజమానురాలు ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు. గొళ్ళు ఏడుస్తూ మొదలుపెట్టింది. ఎందుకంటే నయమాన్ ఇద్దరికి విజయం వస్తుంది. రాజుగారు ఎన్నో బంగారు పథకాలు ఇస్తాడు. ఇదిగో ఎన్నో ఈ గదంతా కూడా చూడమ్మా బంగారు పథకాలతో నిండిపోయి ఎన్ని బహుమతులండి. అన్నిని
కానీ ఆ బహుమతుల వల్ల నాకు సంతోషం లేదమ్మా. ఏడవలేని రోజులు, రాత్రులు, తెల్లవారులు. కానీ నా భర్త కుష్టి రోగంతో ఉన్నాడు. బయట ప్రపంచానికి తెలియదు. బయట అందరూ జైజేలు పొందుతున్నారు. ఇతడు కూడా జైజేలు పొందినప్పుడు పైకి ఏమండి గొర్రెపోతూ గంభీరం అంటారు చూసారా, అలాగా గంభీరంగా ఉన్నాడు. కానీ ఇంటికి వచ్చి కుమ్ములిపోతాడు. అమ్మ, నా బ్రతుకు ఇది, ఈ శాపం ఏంటి, ఏనాడు చేసుకున్న పాపం ఇది, ఏంటి ఈ బ్రతుకు అని చాలా ఏడుస్తాడమ్మ. అని ఏడిస్తే నేను ఏడుస్తాను. వాదార్చు వాళ్ళు లేరమ్మా. నీకు తెలియదు, ఏడవలేని రోజు లేదమ్మా అంటే ఆ అమ్మాయి అంటుంది, అమ్మగారు మన యజమానుడు బాగుపడిపోతాడమ్మంటే, ఏంటి నువ్వు చెప్పేది? చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. దేశాల నుంచి డాక్టర్లు పిలుచుకున్నాం. రాజుగారు ఈయనంటే ఎంతో ప్రేమ కాబట్టి ఎన్ని లక్షల కోట్లైన ఖర్చు పెడతానికి ఇష్టపడుతున్నాడు. ఈయన బాగోతే చాలని చేయించలేని వైద్యులు లేదు. అన్ని రకాల వైద్యాలు చేయించామమ్మా. డాక్టర్లు అన్నారు ఇది మా వల్ల కాదు అన్నారు. కానీ లోకం అంటుంది కర్మండి. ఏమంటుందండి దానికి ఒక నిర్వచనం ఏంటండి? ఏమంటారు? బాధపడుతున్న వ్యక్తి, బాధపడి కుమ్ములిపోతున్నట్టు వాడి దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా? కర్మండి, ఇది ఏనాడు చేసుకున్నా కర్మండి అంటారు. లేదంటే మరొక మంది అంటారు రాతండి. అంటే దేవుడు అలా రాస్తాడండి? అలా రాస్తే దేవుడు అవుతాడా? కానీ ప్రభు అంటాడు నీ తలరాత మారుస్తానంటున్నాడు. ఏమండి, నీ కర్మను, నీ కర్మ సిద్ధాంతాన్ని విడిచిపెట్టు, నీ బ్రతుకును మార్చివేస్తానన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు కర్మని సరిపెట్టుకోవద్దు. యేసు ఎత్తుకురా, నీ హృదయంలో యేసుని చేర్చుకో. ఈ రాత్రి, ఈ పగలు, ఇదిగో ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ కర్మను మార్చేస్తాడు, నీ బ్రతుకును మార్చేస్తాడు, నీ స్థితిగతులను మార్చివేస్తాడు. నీ బ్రతుకంతా మారిపోద్దండి. నా బ్రతుకంతా మారిపోయింది. నేను ఇక్కడ మీకు ఇలా కనబడుతున్నానా? ఎంతో ఉందాగా. పిల్లలు గమనించండి, నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని, గేదెలు మేపుకుంటూ ఉండేవాడిని. పిల్లరా, అలాంటి సమయంలో ఆ ప్రభువు నాకు దొరికాడు. ఆ ప్రభువును సాగుతూ, ఆ గేదెలు మేపుకుంటూ, ఆ వ్యవసాయం చేసుకుంటూ, ఆదివారం వచ్చినప్పటికి చర్చికి వెళ్ళి పాస్టర్ కోటాలు పెడితే, ఇగో మా పిల్లలు ఉన్నారండి, చాలామంది పిల్లలు, సుమారు ఒక 50 మంది దాకా ఉంటారు పురుషుల్లో. నిజంగా రాత్రి అనగా పగలనగా ఈ 12 చేసేస్తారండి. ఇక్కడే పడుకున్నారండి రాత్రి. ఇక్కడ మరి ఎన్ని పెట్టారు ఏంటంటే, మేము పడుకుంటామండి అన్నారు ఇద్దరు. ఇంకొక ముగ్గురు అన్నారు ఎవరిని మేము కూడా ఇక్కడే పడుకుంటామండి. పొద్దున్నే ఫోన్ చేశాను, బాబు అని ఇక్కడే పడుకున్నామండి, ఊరున్న చాలా భయంకర వర్షం వచ్చేసిందండి అన్నారు వాళ్ళు. పోనీలే, ఏమొచ్చినా ఇది ప్రభు చెప్పిన మాట, ఇది ప్రభు పంపించాడు ఇక్కడికి. ఈ పట్టణానికి ఏదో జరగబోతుంది, దేవుడు ఏదో మేలు చేయబోతుంది ఈ పట్టణానికి. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆ పట్టణం దీవించబడాలి. ఈ రోజు ఈ పట్టణం మార్పు రావాలి. కనుక వర్షం వచ్చినా వరద వచ్చినా ఇది మాత్రం జరుగు తీరుతుంది. నేను పొద్దున ఏమైంది? భయంకరమైన వర్షం కదా. ఏమండి, ఈరోజు పొద్దున ఏమైంది? భయంకర వర్షం కదా. కానీ నేనైతే ప్రభువానికి స్తోత్రం అని ఇంక జరగబోయేది చూస్తున్నా. మన సమయం మనకిస్తాడని ఆ నమ్మకం ఉంది. ఒకవేళ వర్షమే వస్తే నేను ఈ టెంట్లు వేయమన్నాను, కానీ ఈ వాట్సాప్ షాప్ టెంట్లు వేయమని చెప్పలేదానికి. అని ఎంత మంచి చూడండి, నిజంగా ఎంత మంచి చూడు. కాకపోతే నేను యాత్నాడు సూత్రం ఇదేంటి ఎలాగొని అన్నాను. వాట్సాప్ అండి అంటే వర్షం వచ్చినప్పుడు దిగదండి అని. ఓహో, అంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్, ఇది దేవుని పని అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా రండి దేవుడు ఈ విధంగా కార్యం చేశాడు. ఈ రకంగా ఈ పిల్లలందరూ కూడా ఎలాగుండేవారో, నేను మా పాస్టర్ గారికి అలాగుండేవాడిని. అప్పుడు ఇంతమంది ఉండేవారు కాదు, కానీ ఆ సమయంలో ఈయనున్నాడు, నేనున్నాను, నాతో పాటు ఆయన ఉండేవాడు. ఆయనే సాక్ష్యం. నేను లేనిపోయింది ఏది చెప్పట్లేదు. ప్రభునందు పిల్లరా గమనించండి, ఏం చెప్పాను? ఆ పరిచర్యలో ఆ విధంగానే ఉంటూ నేను పశువులు కాపరిగా ఉన్నాను, ఎవరు వ్యవసాయం చేసుకునేవాడిగా ఉన్నాను, ఒక కూలివానిగా ఉన్నాను. కూలి పని కూడా నేను వెళ్ళాను. 12 రూపాయల కోతకి, కొప్పడు 15 రూపాయలు. నేను కూలి పనికి వెళ్ళి
నేను పనిచేసుకో ఒక సామాన్యమైన కుటుంబం, బాగా పేద కుటుంబం కాదు, ధనిక కుటుంబం కాదు. మాకు ఒక 3.5 ఎకరాల పొలం ఉండేది. ప్రియ దేని బిడ్డలారా గమనించండి, పాలేరు ఉండేవారు, 4 గేదెలు ఉండేవి, ఆవు ఉండేది, ఎన్నిటిని కవతం ఉండేది మాకు. అలాంటి పరిస్థితుల మధ్య నేను భయంకరమైన ఇక శనివారాలు చేస్తూ, మంగళవారాలు చేస్తూ, పాండవుడు భజన చేస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా ప్రభు ఆయన మహాకృప నన్ను దర్శించింది, నన్ను రక్షించింది. 1983 సంవత్సరం 1 తారీఖు నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అండి. అద్భుతమైన మలుపు తిప్పేశాడు. ఈరోజు మీ జీవితాల్లో ఒక అద్భుతమైన రోజుగా మిగులుతుందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ఈరోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని నేను నమ్ముతున్నాను. మీ కుటుంబాల్లో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు, మీ హృదయాల్లో ఒక కార్యం చేయబోతున్నాడు. మీరు ఊరికే రాలేదు, మేము ఒకవేళ రమ్మని ఎవరిని ఆహ్వానించిన మాత్రాన్న మీరు రాలేదు. ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడు మీకు తెలియకుండా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి మీ అంతా మీరు రాలేదు. ఎందుకంటే మిమ్మల్ని చూశాడు దేవుడు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దేవుడు ఏం చూస్తాడో తెలుసా అండి? మనుషులు ఏం చూస్తారో తెలుసా? మనుషులు ఏం చూస్తారో తెలుసా? నీ ద్వారా నాకు ఏం కలిసి వస్తుందే చూస్తారు, నీ ద్వారా నాకు ఏది ఉపకారం అవుతుందే చూస్తారు, నీ ద్వారా నేను ఏ బెనిఫిట్ పొందొచ్చు అని చూస్తారు. ఒకవేళ ఏదైనా సహాయం చేసినా దానికి ప్రతిఫలం ఎన్ని రెట్లు మనకు వస్తుంది అని చూస్తారండి. అది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎంత చెడ్డోళమైనా కానీ ఏదో కోణంలో ఏదో కోడ మంచి ఉండదు కదా, అది చూస్తాడు, అది చూస్తాడు. నీలో చెడ్డంతా చూడ్డం, కానీ ఆ చెడునంతా తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. ఆ చెడంతా తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నిన్ను పుట్టించినప్పుడు అమ్మా, చాలామంది ఏమంటారండి, ఈ ప్రశ్న అన్నీ వేశారు చాలామంది. దేవుడైతే పక్షపాతి కాడంటున్నారు కదా, వాడు ఉన్నోడుగా, వాడు పేదోడుగా, వాడు దరిద్రుడుగా, వాడు ధనవంతుడుగా, వాడు గొప్పోడుగా, వాడు పేదోడుగా, ఒకడికి కారు మీద వెళ్తాడు, వాడు సైకిలే ఉండదు. ఇలాంటివన్నీ ఇది పక్షపాతం కదా అని చెప్తున్నాడు. ఒకళ్ళేమో అలాగే ఒకళ్ళు ఇలాగా. ఏంటి అంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో 28, 29 వచనాల్లో ఆడేముందంటే, దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించెను గాని ఈ విధమైన తంత్రములు కల్పించుకున్నారు. చదవడం మాట అది ఉందో లేదో అంటే మీ దగ్గర మాత్రం బాగుతూ మాత్రం నేను కనుగొనలేదు. ఏమనగా దేవుడును నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు ఈ విధమైన తంత్రాలు కల్పించుకున్నారు. తంత్రాలు కల్పించుకుంటున్నాం మనమే అనేకమైన సృష్టించుకుంటున్నాం, రకరకాల సృష్టించుకుని దూరం అయిపోతున్నాం, ద్వేషించుకుంటున్నాం. ప్రభు అన్నాడు, ప్రేమించండి రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎంతటి ఘోర పాపివైనా సరే నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ పాపానికి శిక్ష నేను బలైపోతానని వచ్చి బలైపోయాడండి. ఎవరు బలవుతారండి? నా కోసం, నీ కోసం. నేను కన్నవారు బలవలేరు, ప్రాణం పెట్టలేరు. నీ కట్టుకున్న భార్య ప్రాణం పెట్టలేదు, కట్టుకున్న భర్త ప్రాణం పెట్టలేదు, ప్రాణ స్నేహితుడు కూడా నీ కోసం ప్రాణం పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా ఒక అభిమానంతో ప్రాణం చనిపోతే మరి తిరిగి బతకరాళ్ళు. కానీ యేసు అయితే నీ పాపాన్ని నా మీదేసేయి, ఇదిగో నా రక్షణకి ఇస్తాను, పాపానికి శిక్ష మరణం కనుక నేను నీ కోసం మరణిస్తానంటాడు. దీనికి ఒక ఉపమానం చెప్తాను మీకు అర్థం అవటానికి. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు, అందులో ఒకడు ప్రభు నమ్ముకున్నాడు, తండ్రి ప్రభు నమ్ముకున్నాడు. చిన్నోడు ఏమండి చెడు అలవాట్లు అయిపోయి, చెడు వ్యసనాలకి గురైపోయి ఒక దొంగగా మారిపోయాడు. తన వ్యసనాలు తీర్చుకోవడం కోసం, తన ఇచ్చ తీర్చుకోవడం కోసం, తన త్రాగుడు కోసం, తన జూదం కోసం, తన తిరుడు కోసం దొంగతనం వేయటం మొదలుపెట్టాడు. ఈ తండ్రి ఎంత చెప్పినా వినలేదు. తండ్రి చివరికి ఏమంటే సౌపతుల మధ్య ఉన్నాడు, కౌరు పంపించిన ప్యాకాట్లో ఉండి సరిపోతే చూద్దాంలే అన్నట్టుగా పట్టించుకోలేదు. ఇంకా తండ్రి చనిపోయే సమయంలో పెద్ద కొడుకుని పిలిచాడు, బాబు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి నాన్నగారు? ఏదైనా సరే అడగండి, నా కోరిక తీరుతావా? తీరుస్తాను నాన్నగారు, అది ఏదైనా తీరుతాను అంటే ఈయన ఒకడు అడిగాడు,
బాబు, నీ తమ్ముడి బాధ్యత నీదే. అతడు మారాలి. నువ్వేం చేస్తావో తెలియదు. అతడు ఏదో విధంగా మారాలయ్యా. అది నా కోరిక, నా ఆశ. ఆ ఆశతో చచ్చిపోతున్నాను. ఆ ఆశ తీర్తావని నమ్ముతున్నాను. నువ్వు తీరుతావు. నువ్వు మంచివాడు. కానీ వాడు మంచివాడే, కానీ వ్యసనాలకు అలవాడిపోయాడు, తిరుగులకు అలవాడిపోయాడు. కనుకనే వాడు అలాగ అయిపోయాడు. కనుక ఆడు మంచోడే, కానీ ఆ అలవాట్ల వల్ల అలాగ అయిపోయాడు. కనుక వాడి విషయమై కొంచెం నువ్వు ఇప్పుడు తండ్రిని వెళ్ళిపోతున్నాను, తండ్రి లేడు, ఈ తండ్రి స్థానం నువ్వు తీసుకో. నువ్వు అన్నగా అనుకోవద్దు, తండ్రిగా ఆ తమ్ముడిని నువ్వేం చేస్తావో మార్చు బాబు అని చచ్చిపోయాడు. తర్వాత ఆ కార్యక్రమం అయిపోయింది. కొద్ది కాలం అయ్యింది. కొంతకాలం ఈయనైతే పెద్ద కొడుకు చాలా మంచివాడు, మంచిగా చదువుకున్నాడు. చిన్నవాడు జతలెట్టి చదవలేదు, చదువుకున్నాడు. ఇతడు ఒక జడ్జి అయ్యాడు. ఒక కోర్టులో ఒక జడ్జిగా ఉన్నాడు. జడ్జిగా చెన్నమణి అవుతున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో తలుపుడు తడుతున్నాడండి. జడ్జి గారు ఇంటి తలుపు తడుతున్నాడు. ఎవరైనా తలుపులోకి తమ్ముడండి. తమ్ముడు చూస్తే ఎలాగున్నాడంటే శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. గబగబా లోనికి వచ్చేసాడు. తలుపు తీగ లోనికి వెళ్ళిపోయాడు. తలుపేసానయ్యా, తలుపేసాడు అన్నాడు. ఏంటంటే పోలీసు వాళ్ళు తరుగుతున్నారు. ఏమైంది అంటే దొంగతనానికి వెళ్ళాను. ఆ దొంగతనం చేసినాడు. నన్ను గట్టిగా పట్టుకోబోయాడు యజమానుడు. నా దగ్గర కత్తితో పొడి చేసి తప్పించుకొని వచ్చేసాను. ఈలోగా పరుగు పెడుతున్నాను. ఇలా నన్ను తరుగుతున్నారు. ఏది లేక, ఎక్కడైతే ఎవరికి అనుమానం రాదని, నువ్వు జడ్జి కదా, నువ్వు ఏ విధంగా కాపాడుతావని నేను ఇక్కడికి వచ్చేసానని చెప్పేసని లోనికి వచ్చేసాడు. వెంటనే అన్నగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంత సమయానికి తలుపు దాడుతున్నారు. రక్తమరలు కారుకుంటూ వచ్చాయి. ఆ జాడ తీసుకుని వచ్చేసారు. తలుపు తట్టారు. సరే తలుపు తీశారు. ఏంటండి ఎవరు కావాలంటే, సార్ ఇక్కడ ఒక అంతకుడు వచ్చాడండి అని చెప్పేసి అంటే తలుపు తీశాడు. వెంటనే అక్కడ ఎదురుగా ఉన్నాడు. రక్త మరకలతో ఉన్నాడు. ఆ రక్త మరకలతో ఉన్నటి వ్యక్తి చూసి ఈడనే నేను తీసుకెళ్ళిపోయారు. అక్కడ కోర్టులో పెట్టారు. తమ్ముడికి చాలా కోపం వచ్చేస్తుంది, పట్టించేశాడని, తప్పించలేదని. జడ్జి కదా, తప్పించవచ్చు కదా అని. వెంటనే బోలో నిలబెట్టారు. కొంతకాలం అయింది, వాయిదాలు అయ్యాయి. తర్వాత బోలో నిలబెట్టారు. జడ్జిమెంట్ వచ్చింది. ఇతడు చేసింది అన్నీ కూడా రుజువైపోయాయి, సాక్ష్యాలన్నీ రుజువైపోయాయి. ఇక ఆయన తీర్పు, ఇక ఆయన చేసిన నేరానికి ఇంకా శిక్ష మరణదండనే. అంతకంటే తక్కువైతే సరిపోదు. మన సాక్షి ఒప్పుకోవట్లేదు, ఆయనకి న్యాయం తప్పియడానికి ఇష్టపడతలేదు. కానీ తమ్ముడు అంటే ప్రేమ ఉంది. ఏం చేయలేని వాడు కాక ఉరి శిక్ష విధించాడు. పలానా రోజున ఉదయం 6 గంటలకల్లా ఉరి తీయబడుందని చెప్పేసి ఆయన రాసేసి చాలా బాధతో వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వారి పోలీసులు ఎవరికి తెలియదు అతడు తమ్ముడు అన్న సంగతి, అన్నయ్య అన్న సంగతి. వెళ్ళిపోయాడు. తమ్ముడు చాలా బాధ, చాలా కోపం. తప్పిస్తాడు, నాన్న జడ్జి గారు కదా అని అనుకున్నాడు. అయితే ప్రభునందు పిల్లారా, ఒకరోజు జడ్జి గారు అన్నాడు, ఆ ఖైదీని చూడాలి. రేపే కదా ఊరి, ఆ ఖైదీని చూడాలని జడ్జి గారు కూడా కొంత గడ్డం పెంచుకున్నాడు. ఆ జైల్లో ఉన్నవాడికి ఎంత అయితే ఉంటుందో గడ్డం, అంత గడ్డం పెంచుకున్నాడు. లోనికి వెళ్ళినప్పుడు మీరెవరో రావద్దు, ఆయనతో వ్యక్తిగతంగా ఆయన ఆశ కోరికలు ఏమని అడుగుతాను, మీరు బయట ఉండని చెప్పి తలిపేసేసాడు. లోనికి వెళ్ళాడు. తమ్ముడు అన్నాడు, నా ముఖం చూపించొద్దు అన్నాడు. అన్నాడు. అది కాదు తమ్ముడు, ఒక్కసారి వీడు తిరిగి వంటలోకి అంటూ తిరిగాడు. లేదురా బాబు, నాన్నకు మాట ఇచ్చాను, ఏ విధంగానని నేను రక్షించుకుంటానని, నేను మార్చుకుంటానని. మారలేదు. కానీ రేపొద్దున్నే ఊరి, మరి నువ్వే కదా? అవును నేనే. కానీ చిన్న సహాయం చేస్తావా? నేనేం చేయాలి? నీ బట్టలు ఇప్పే. ఆ బట్టలు ఇప్పేశారు. తన బట్టలు తనకు తొడిగించాడు. ఆ బట్టలు తను వేసుకున్నాడు. నువ్వేమీ చెప్పకుండా నువ్వు ఆ బట్టలు వేసుకుని నా ఇంటికి వెళ్ళిపో, నీవు ఇప్పుడు జడ్జి అంతే, ఏం మాట్లాడక వెళ్ళిపో. పంపించేశాడు. అంతే. ఆ కూడా వచ్చినట్టు ఆ సెక్యూరిటీ ఆయన కూడా తీసుకెళ్ళిపోయారు. తన ఇంటికి వెళ్ళిపోయాడు.
యథాప్రకారంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ముద్దాయిగా అన్నీ ఉండిపోయాడు. ఏం కోరిక కోరుకున్నాడు అని అంటే, నన్ను ఉరి తీసినప్పుడు ఆ జడ్జి గారిని ఎదురుగుండగా నిలబడి చూస్తూ ఉంటే సరిపోద్దని కోరుకున్నాడు. జడ్జి గారు చూస్తూ ఉంటే నన్ను ఉరి తీసేయమన్నాడు. సరే చెప్పారు ఆయనకి, అయ్యగారు మీరు ఎదురుగుండా ఉండాలంటే ఉరి తీసినప్పుడు ఆ కోరుకున్నాడు ఆ ముద్దాయి అంటే. తలకే ఊపాడు, ఏం మాట్లేదు. కానీ అన్నగారులను చూశాను కానీ ఇంత మంచి అన్యాన్ని చూడలేదే, ఇదేంటిది, నాకు ఉరి తీయవలసింది ఆ స్థానంలో ఆయన ఉన్నాడు అని చెప్పి అనుకున్నాడు. ఈయన నిలబడ్డాడు అని చూస్తూ తమ్ముడికి చూస్తూ ఉన్నాడు. ఇంక ఉరి తీసాడు అన్నాడు. ఈయన కళ్ళ ముందే ఉరి తీసేశారండి, కళ్ళ ముందే ఉరి తీసేశారు. ఆ గజగజలాడుతూ ప్రాణం వదిలిపెట్టేశాడు. ఆ దెబ్బతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగ నేను గిజగజ కొట్టుకోవాలి, కానీ ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. మంచి స్థితిలో ఉండగలిగిన మంచి యోధాలో ఉండగలిసినట్టు తన జీవితాన్ని ఈ పనికి మాలిన ఈ నరహంతకుని కోసం, ఈ దోష కొరకు ఇంతగా ప్రాణమే పెట్టాడు. ప్రభువా నేను పాపినయ్యా అంటూ అంగలార్చి మారు మనసు పొంది రక్షించబడ్డాడు. ఆయన ఉద్దేశం ఒకటే, ఒకవేళ వాడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు వాడు ఆత్మ. నేను రక్షించబడ్డాను, నేను చనిపోతే నా తండ్రి వెళ్ళిన పరలోకం, ఆ పుణ్యలోకం వెళతాను. ఎప్పుడైనా చనిపోయేదే, కానీ నా తమ్ముడు నరకానికి వెళ్ళకూడదు, నా తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చాలి అనుకుని ఆ విధంగా నెరవేర్చాడు. ఈ కథలో ఒక మూలం ప్రియ గమనించండి. యేసు ప్రభు ఎవరో కాదు, ఆ పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఎవరో కాదు, మనమే. తండ్రి ఎవరో కాదు, యెహోవా. ఆ తండ్రి అన్నాడు, ఇదిగో నీవు నా బిడ్డల కొరకు వెళ్ళి వాళ్ళ పాపం అంతా నీ మీద వేసుకుని నువ్వు శిక్ష పొందు, నువ్వు దెబ్బలు తిను, నువ్వు ఆ కలువరిలో వేలాడు, నువ్వు ప్రాణం పెట్టు. ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. నువ్వు చనిపోయినా నువ్వు తిరిగి లేగుస్తావు, నువ్వు లేపగలదు, ఆ అధికారం నీకు ఉంది. నువ్వు ప్రాణం పెట్టేసా తిరిగి లేస్తావు. కానీ వాడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. వారు నా పిల్లలు, వారు నా బిడ్డలు, వారు నేను కన్నాను, వారు నేను పుట్టించాను. అయ్యో వారు పాపంలో ఉండి నశించిపోతే నరకానికి వెళ్ళిపోతారు, వెళ్ళు అని పరమ తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినట్టుగా ఇర్మియా ద్వారా ఈ ప్రవచనం చెప్పబడింది. 53వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం ఒక మాట చదువుదాం. సమయం అయ్యింది, 2-3 నిమిషాలను ముగిస్తాను. చదవమ్మా. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభువుని నలగగొట్టడానికి ఆయన ఏ పాపం చేయలేదండి, ఆయన ఏ పాపం చేయలేదు. పాపరహితుడు, ఆయన నిర్దోషి, నిష్కలంకుడండి. ఆయన పాపులలో చేరినవాడు కాదు. కానీ నలగగొట్టబడటానికి, ఆయన దున్నపడటానికి, ఆయన చిత్రాలు పొందటానికి, అరిచేతులు కొట్టబడటానికి, మొక్క మీద ఉమ్ము వేయటానికి, అన్ని రకాలుగా కూడా తండ్రికి ఇష్టమైందంట. మన కోసం మనం ఏమైపోతామని, మన రక్షణ పొందాలని తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని ఆ శిలువకు అప్పగించాడు. తండ్రికి ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. దేవునికి మహిమ కలుగునుగాక. అందునే గుడ్ ఫ్రైడే అంటారండి. గుడ్ ఫ్రైడే అంటే మంచి రోజు. 52 వారాలు వస్తాయండి మనకి. ఏమండి, 52 శుక్రవారాలు కూడా రావచ్చు. కానీ ఒక్క వారం గురించి రాయబడింది, శుక్రవారం గురించి. ప్రపంచం అంతా కూడా తెలుసండి. గుడ్ ఫ్రైడే అంటారు, అంటే మంచి రోజు. ఎవరికి అంటే నీకు, నాకు,
నీ కోసం నా కోసం మన పుట్టుక మునిపే మన పాపముల కొరకు ఆయన బలైపోయిన రోజు శుక్రవారం రోజు. ఆ రోజున బలయ్యాడు కనుక నీకు రక్షణ ఉందండి. ఇప్పటికీ సిద్ధంగా ఉంది, విమోచన సిద్ధంగా ఉంది, నీకు విడుదల సిద్ధంగా ఉంది. కనుక ఇప్పుడే మీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వండి. యేసు ప్రభుకి ఇవ్వండి. యేసు ప్రభుకి మీ హృదయం ఆల్రెడీ ఇచ్చి ఉంటే నమ్మకంగా ఉండండి. మీరు ఏ సంఘానికి వెళతారో నమ్మకంగా వెళ్ళండి. ఏ సేవకుల దగ్గర రక్షణ పెడతారో ఆ సేవకులు నమ్మకంగా ఉండండి. ఒకవేళ ఎక్కడికి వెళ్ళకపోతే, ఏ సంఘానికి వెళ్ళట్లేదని మేము ఇప్పుడు ప్రభు నమ్ముకుంటామంటే కనుక మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మరొక పేజీలో మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. మా ఫోన్ నెంబర్ తీసుకోండి, చెప్తాను లాస్ట్లో. మీ ఏ విషయం ఉన్నా, మీ సమస్య ఏదైనా, ఎలాంటి పరిస్థితి అయినా నాకు తెలియజేస్తే మేము ప్రార్థన చేస్తాం. మాతో మా బృందం అంతా ఉంటారు, కొన్ని వందల మంది. అందరము మీ కుటుంబం కొరకు, మీ సమస్య కొరకు, మీ పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ చివరగా నేను చెప్పబోయేది, ఇక్కడ ఈ నయమాను ఈ కుష్ఠరోగంతో వెళ్ళాడు. ఆ కుష్ఠరోగంతో వెళ్ళడానికి ఆయన ఇదిగో సొమ్రోల్లో సేవకుడు ఉన్నాడని ఆ బిడ్డ పంపించింది. తర్వాత ఏమైందో తర్వాత సెక్షన్లో జ్ఞానం చేసుకుందాం. నాకంటే కూడా ఒక ముందు మెసేజ్ ఉంటుంది, తర్వాత సెక్షన్లో నేను మాట్లాడతాను. ఇప్పుడు మరి ప్రార్థన చేసి ఇక్కడ 2-3 పాటలు పాడుతూ ఉంటారు. ఈ లోపల పెద్దవారికి అతిథులుగా వచ్చినట్టు వారు అలాగే వెళ్ళినట్టయితే అక్కడ భోజనం ఉంటుంది. శుభ్రంగా భోజనం చేసి మళ్ళీ వచ్చి మీ కుర్చీలో కూర్చోండి. అక్కడ పాటలు పాడుతూ ఉన్నవారు పాటలు పాడుతూ ఉండండి. మేము మళ్ళీ ప్రారంభించినప్పుడు మీరు వెళ్ళి భోజనం చేయొచ్చు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అలాగే వెళదాం, కొంచెం ఇరుకు అవుతుంది అక్కడ. ఈ లోపల బలలు వేసేసుకుని వెంటనే వెళ్ళి మీ దగ్గరికి అవసరమైతే మా పిల్లలు వస్తారు, మీరు రాయగలిగితే రాసేసిన శిల్పం మాకు ఇవ్వండి. మీరు ఎటువంటి కానుకలు కానీ డబ్బులు కానీ ఎవ్వరు ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ ఎక్కడికైనా చర్చికి వెళ్తే అక్కడ వేసుకోండి. కాబట్టి మా ఆశ ఏంటంటే, మా తాపత్రయం ఏంటంటే, మా తీవ్రత ఏమంటే, మా మంట ఏంటంటే ప్రభువు నాతో మాట్లాడాడు. ఈ పట్టణం కోసం ప్రార్థన చేయమని, ఈ పట్టణం కోసం ప్రార్థన చేద్దాం. ఈ పట్టణంలో చాలామంది కుటుంబాలు ఎలా నలిగిపోతున్నాయో, ఎలా కుమిలిపోతున్నాయో, ఎలా పతనమైపోతున్నాయో, పాడైపోతున్నాయో, కల్లోలం అయిపోతున్నాయో అవి చూపించాడండి. అవి మళ్ళీ జ్ఞాపం చేసుకుంటే దుఃఖం ఆగట్లేదు. కనుక ఈ పట్టణం అంతా బాగుపడాలి. ఈ పట్టణాన్ని దేవుడు దీవించాలి. ఈ పట్టణంలో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని దేవుడు దీవించాలి. వాళ్ళు చాలా ప్రయాసపడి సేవ చేస్తున్నారు. వారి సేవ బాగుండాలి, వారి సంఘాలు బాగుండాలని ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ముఖ్య ఈ గ్రామంలో ప్రజలందరూ, అంతేకాదు ఈ గ్రామంలో నాయకులు ఉన్నారు, ఆ నాయకుల్ని దేవుడు రక్షించాలి. అధికారులు ఉన్నారు, అధికారులను రక్షించాలి. అంతేకాదు పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలను కూడా దేవుడు రక్షించాలి. ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తూ ఉందాం. ఈ లోపల చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఆ భోజనానికి వెళ్ళేవారు అలా వెనక నుంచి వెళ్ళొచ్చు. మీరు ఒక 5 నిమిషాలు ఆగండి, తర్వాత వెళ్ళదు. కానీ అందరం కలిసి ఎన్న వాక్యం కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఈ పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మన ముందున్నటి ఆ సహోదరుడు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. మనం ప్రేమించగలిగితే ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. వాళ్ళు పత్రం అయిపోకూడదు. వారు రక్షణ పొందాలి, వారి పాపంలో నుండి విడుదల పొందాలి, వారు మేలు పొందాలి. ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ పట్టణాన్ని రక్షించయ్యా, కాపాడయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. శాంతర గారు మన మధ్య ఉన్నారు. 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మనమందరం ఏకీభవిస్తూ ఉందాం. అలాగే ఈ లోపల వెనకాల ఉన్నట్టు వారు ఆ వృద్ధులుంటే కొంచెం తాయితీగా వెళ్ళండి. అతిథులుంటే అక్కడ దగ్గరుండి కొంతమంది తీసుకువెళ్ళి ఆ విధంగా చేయండి. అలాగే తక్కిన వాళ్ళు అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అలాగా స్తోత్రం తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలయ్యా. నాయనా నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభువా పట్టణాన్ని, ఈ పిప్పర పట్టణాన్ని నువ్వు ప్రేమిస్తున్నావయ్యా.
నా తండ్రి నాకు తెలియదయ్యా, నా కేశ్వరం గ్రామాన్ని నువ్వు ప్రేమించావు. నా తండ్రి నీకు వందనాలు నాయనా. ప్రభువా, నా గ్రామంలో నీ దాసుడు అడుగు పెట్టడానికి సహాయం చేశావు తండ్రి. నాయన కేశ్వరం పట్టణంలో కొద్ది మంది అయినా ప్రయోజనకరమైన బిడ్డలు ఉన్నామంటే అది నీ కృపే నాయన. ప్రభువా, నిన్ను ప్రేమించే బిడ్డలు ఉన్నామంటే అది నీ కృపేనయ్యా. మంచిగా మారగలిగామంటే నీ కృపే. నీ దాసులతో మాట్లాడిన మాటే నాయన ఆనాడు నాయన. ప్రభువా, నాకు తెలియదు నాయన. ప్రభువా, మలపరాజుపేట గ్రామాన్ని నువ్వు ప్రేమించావు ప్రభువా. నా తండ్రి నీ దాసులు అక్కడ అడుగు పెట్టడానికి సహాయం చేశావు. నా తండ్రి నాయన, నాకు తెలియదయ్యా. జల్లికాకినాడ గ్రామాన్ని నువ్వు దర్శించావు ప్రభువా. జల్లికాకినాడ గ్రామం గురించి దాసులతో మాట్లాడావు అయ్యా. నాయన ప్రభువా, ఆటో బిడ్డలు ఉన్నారని నాయన, కూలి పని చేసుకునే వారు ఉన్నారని, చేతి వృత్తులు చేసుకునే వారు ఉన్నారని, వారి పరిస్థితులు దయానీయంగా ఉన్నాయని, దేవుడంటే ఎరక్క నాయన ప్రభా నిత్య నాశనానికి చేరువవుతున్నారని నువ్వు మాట్లాడావు ప్రభువా. నువ్వు మాట్లాడావు కనుకనే ఇంతమంది సమూహమునైనా నీ పరిచర్య చేయటానికి నాయన సిద్ధం చేసావు. ఆనాడు నీ ప్రణాళిక మాకు అర్థం కాలేదయ్యా. ఆనాడు నీ ప్రణాళిక మాకు అర్థం కాలేదు ప్రభువా. తాళపాలెం గ్రామం కోసం నీ బిడ్డలతో మాట్లాడు, నీ దాసులతో మాట్లాడావు ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ రోజు నాయన పిప్పర పట్టణం గురించి నువ్వు మాట్లాడావు. ఇది వాస్తవం నాయన, ఇది దేవుని మాట. నా తండ్రి నీ దాసుల్ని మండిస్తూ ఆయా ప్రాంతాలు నడిపించినప్పుడు ఆయా ప్రాంతాల్లో మాలాంటి నాయన చితికిపోయిన బ్రతుకులు, చితికిపోయిన కుటుంబాలు నాయనా ప్రభువా, తోలనాడుతున్న కుటుంబాలు, వెలివేయబడ్డ కుటుంబాలు నాయన సిగురించబడ్డాయి. మేము మనుషులుగా మార్చబడ్డాం ప్రభువా. నా తండ్రి మనుషులుగా మానవత్వంతో జీవించగలుగుతున్నాం ప్రభువా. మా తోటి వారిని ప్రేమించగలుగుతున్నాం ప్రభువా. మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నాం ప్రభువా. నాయనా ప్రభా, మేము మంచిగా బ్రతికి నీకు సాక్షులుగా ఉండగలుగుతున్నామయ్యా. ఇది కేవలం నీ కృపే, ఇది కేవలం నీ కృపే నా తండ్రి. ఇంతమందిని మనుషులుగా మార్చిన నీ మానవత్వం గొప్పదని ఈ పిప్పర గ్రామానికి, పిప్పర పట్టణానికి ప్రకటించడానికే నీ దాసుల్ని ఇక్కడికి నడిపించావు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. నాయన నీ దాసుల్ని నిలబెట్టి నాయన సాక్ష్యం ద్వారా ఇంతవరకు నా తండ్రి తల్లి గారు చెప్పిన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావు నాయన. నా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభువా. ఆ ప్రాంతంలో ఎంతో మంది రోగులు ఉన్నారయ్యా. ఆ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారయ్యా. కానీ విశ్వాసముతో నిన్ను తాకిన ఆ రక్తస్రవ రోగము గల స్త్రీ నా తండ్రి నాయన ప్రభువా ధైర్యాన్ని సంపాదించుకుంది, స్వస్థతను సంపాదించుకుంది నాయన ప్రభువా. ఆశ్చర్యమైన కార్యాన్ని చూసింది నా తండ్రి అయ్యా. విశ్వాసం ఉంది కనుక ఈనాడైనా విశ్వాసముతో మేము చూడగలిగితే ప్రభువా, అటువంటి విశ్వాసాన్ని నీ మీద ఉంచగలిగితే నీ దాసుల్లో ఉన్న భారం మాకు కనిపిస్తుంది ప్రభువా. నువ్వు చేస్తున్న అద్భుతాలు మాకు కనిపిస్తున్నాయి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. నీవిస్తున్న సమృద్ధి మా జీవితాల్లో మేము అనుభవిస్తున్నాం ప్రభువా. నాయన అటువంటి విశ్వాసముతో జీవించడానికి మమ్మల్ని పురుగొలుపుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా ప్రభువా. ఆ నయమాను కుష్ఠ రోగముతో నాయనా ప్రభువా, నా ప్రభువా ప్రతిరోజు ఎన్నో బహుమతులు సంపాదించినప్పటికీ నాయన తన జీవితంలో, తన కుటుంబంలో అతను అనుభవిస్తున్న క్షోభ నాయన చిన్నది, పని చేసుకునే చిన్నది చూసింది ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చిన్న బిడ్డల ద్వారా నువ్వు కార్యాలు చేసే దేవుడు ప్రభువా. అయ్యా మేము చిన్నవారమే ప్రభువా. నీ శిష్యులు చిన్నవారే, కానీ వారు నీతో జీవించడం ప్రారంభించినప్పుడు వారి ధైర్యాన్ని చూశారు నాయన ప్రాంత ప్రజలు. నాయన నీతో జీవించడం ప్రారంభించినప్పుడు నీ దాసుల ధైర్యం, నీతో జీవించడం ప్రారంభించినప్పుడు నీ దాసులతో పనిచేస్తున్న నీ బిడ్డల ధైర్యం నా తండ్రి గొప్పది. నా తండ్రి నాయన లోకాన్ని రక్షించడానికి లోక రక్షకుడుగా అవతరించావు నాయన. కులం అడగట్లేదని, మతాన్ని కోరుకోలేదని,
మానవత్వాన్ని నువ్వు కోరుకున్నావు. మానవత్వాన్ని ప్రకటించడానికే మనుష్య రూపుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువా, ఆత్మ స్వరూపుడవైన దేవుడవు, ప్రేమ స్వరూపుడవైన దేవుడవు, నాయన సత్య స్వరూపుడమైన దేవుడవని ఈ రోజు మాతో మాట్లాడావు ప్రభువా. నాయన ఇన్ని స్వరూపాలు కలిగిన అద్వితీయ సత్యదేవ, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము నాయన. ఈ రోజు మమ్మల్ని దర్శించడానికి, ఈ రోజు నాయన మమ్మల్ని నాయన పరిశుద్ధులు చేయడానికి, మా క్యారెక్టర్ మార్చడానికి ప్రభువా, ప్రజలకు ప్రయోజనకరంగా, లోకానికి ప్రయోజనకరంగా నీ వలె బతకడానికి, మమ్మల్ని మార్చడానికి ఈ ప్రాంతానికి నువ్వు వచ్చావు. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ పురుగొలిపి బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా, ఆదరిస్తున్నందుకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, ఈ సమస్తాన్ని సిద్ధపరిచిన నాయన ప్రభా, నీ బిడ్డలైన వారికి బలము, శక్తి, ఆరోగ్యము నాయన, మరి ముఖ్యంగా నాయన శాశ్వతమైన క్యారెక్టర్ నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి నాయన. ఆత్మీయ రోగాన్ని కుదిర్చి అద్భుతమైన వ్యక్తిగా మార్చే దేవుడు నాయన మా పిప్పర పట్టణానికి వచ్చాడని గుర్తించినట్లుగా సహాయము చేయ నాయన. ఇక్కడ పనిచేస్తున్న సేవకుల్ని దర్శించండి, ఇక్కడ పనిచేస్తున్న విశ్వాసుల్ని దర్శించండి నాయన. ఈ ప్రాంతాల్లో నా ప్రభువా, నీ స్వార్థను ప్రకటిస్తున్న స్వార్థికుల్ని దర్శించండి నాయన ప్రభా. పిప్పర పట్టణాన్ని మీరు దర్శించండి, సహాయము చేయండి. అద్భుతాన్ని చేయబోతున్నావని నీ దాసుల ద్వారా మాట్లాడో ప్రభువా, ఇది సత్యము నాయన. పిప్పర పట్టణం మార్చబడుతుంది నా తండ్రి, నీకు స్తోత్రాలు. సహాయము చేయండి, కృపనివ్వండి. మిగిలిన కార్యక్రమం అంతటిలో ఆయన మీ మహిమను ప్రదర్శించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.